పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, 2025 సంవత్సరం జూబిలీ సందర్భంగా ఈనాటి వాక్య పారాయణానికి, బైబిల్ పారాయణానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అపోస్తుల కార్యములు 10-11 అధ్యాయాలు చదువుకుందాం. పేతురు కొర్నేలి కైసరియా పట్టణంలో ఉన్న ఇటాలియా పటాలం నాకు దళాధిపతి అయిన కొర్నేలి అనువాడు ఒకడు ఉండెను. అతడు అతని కుటుంబంలో వారందరూ దేవుని యందు భక్తి శ్రద్ధలు కలిగి ఉండిరి. అతడు పేదలకు దాన ధర్మములు చేయుచు సదా దేవుని ప్రార్థించుచుండెను. ఒకనాటి పగలించుమించు 3 గంటల వేళ అతడు ఒక దర్శనమునందు దేవదూత గదిలోనికి వచ్చి కొర్నేలి అని పిలుచుటను స్పష్టంగా చూసెను. అప్పుడు అతడు భయంతో దూత వైపు చూసి, ఏమి ప్రభు అని అడిగెను. అందుకు దేవదూత, దేవుడు నీ ప్రార్థనలను ధర్మకార్యములను అంగీకరించి నిన్ను గుర్తించి ఉన్నాడు కనుక ఇప్పుడు నీవు కొందరు మనుషులను యొప్ప నగరమునకు పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలువుము. అతడు సీమోను అను ఒక చర్మకారుని ఎంట అతిథిగా ఉన్నాడు. అతని ఇల్లు సముద్ర తీరమున ఉన్నది అని చెప్పి వెడలిపోగా కొర్నేలి తన పనివారిలో 2 తనకు సన్నిహితుడు స్వామి భక్తుడైన ఒక సైనికుని పిలిచి జరిగినదంతయు వారికి వివరించి వారిని యొప్పకు పంపెను. మరునాడు వారు పయనించుచు యొప్ప నగరమున సమీపమునకు వచ్చుచుండిరి. అంతలో మధ్యాహ్న సమయమున ప్రార్థన చేసుకొనుటకు పేతురు మిద్దెపైకి ఎక్కెను. అతడు ఆకలిగొని ఉండుటచే భుజింపదలచెను. భోజనము సిద్ధం చేయబడుచుండా అతనికి ఒక దర్శనము కలిగెను. పరలోకము తెరుచుకొనగా పెద్ద దుప్పటి వంటిది 4 మూలలతో భూమి మీదకి దింపబడుటను అతడు ఒక దర్శనమందు కాంచెను. దానిలో అన్ని రకముల భూచరములు గల జంతువులను, ప్రాకిడి ప్రాణులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, లెమ్ము, వీనిని చంపి తినుము అని ఒక స్వరము అతనికి వినిపించెను. అందుకు పేతురు, ప్రభు వలదు, నేనెన్నడూ నిషిద్ధమును అపరిశుద్ధమునైనదేదియూ తినలేదు అని సమాధానమిచ్చెను. అందుకు ఆ స్వరము, దేవుడు పవిత్రపరచిన దానిని నీవు అపవిత్రమైనదని పలుకరాదు అని మరలా వినిపించెను. ముమ్మార్లు ఇట్లు జరిగిన పిదప అది పరలోకమునకు తీసుకొని పోబడెను. ఆ దర్శనమును అర్థం ఏమై ఉండెను అని పేతురు లోపల ఆశ్చర్యపడుచుండెను. ఇంతలో కొర్నేలి చే పంపబడిన వారు సీమోను ఇల్లు ఎక్కడనో అడిగి తెలుసుకొని ఆ ఇంటి గుమ్మం ఎదుట నిలువబడి ఉండిరి. అప్పుడు వారు, పేతురు అనబడు సీమోను ఇచ్చట ఉన్నాడా అని అడిగిరి. పేతురు దర్శనం యొక్క అర్థమును గ్రహింప ప్రయత్నించుచు ఇంకను ఆలోచించుచుండెను. పవిత్ర ఆత్మ అతనితో, పేతురు వినుము, ఇక్కడ 3 మనుషులు నీ కొరకు వెదుకుచున్నారు. కాబట్టి నీవు లేచి వారితో వెళ్ళుటకు సందేహింపకము. ఏలైనా వారిని నేనే పంపియున్నాను అని పలుక పేతురు క్రిందకు పోయి వారితో, మీరు వెదకుచున్న వాడను నేనే. మీరు ఎలా ఇచ్చటకు వచ్చితిరి అని అడిగెను. అందుకు వారు, కొర్నేలి అను దళాధిపతి మమ్ము పంపియున్నాడు అని. అతడు నీతిమంతుడు, భక్తిపరుడు, అంతేకాక యూదులచే గొప్పగా గౌరవింపబడుచున్నవాడు. నీవు చెప్పదలచిన దాన్ని తెలుసుకొనుటకు నిన్ను తన ఇంటికి ఆహ్వానించుటకు ఒక దేవదూతచే అతడు ఆదేశింపబడెను అని పలికిరి. అది విని పేతురు వారిని లోపలకు తీసుకొని పోయి సత్కరించెను. మరునాడు అతడు సిద్ధపడి వారి వెంట వెళ్ళెను. యొప్పకు చెందిన సోదరులు కూడా కొందరు అతని వెంట వెళ్ళిరి. ఆ మరునాటికి అతడు కైసరియా చేరుకొనెను. అతడు కొర్నేలి తన బంధువులను, ప్రాణ స్నేహితులను ఆహ్వానించి పేతురు కొరకై ఎదురు చూచుచుండెను.
పేతురులోనికి వచ్చుచున్నప్పుడు కొర్నేలి ఎదురేగి పేతురు పాదముల వద్ద సాగిలపడి నమస్కరించెను. పేతురు అతనితో, లెమ్ము, నేనును ఒక మనుషుడని అని పలికెను. పేతురు కొర్నేలితో మాట్లాడుచు లోనికి వెళ్ళి అచ్చట అనేకులు కూడి ఉండుట చూచెను. పేతురు వారితో, యూదుడు తన మతానుసారము అన్యులను దర్శించుట లేక వారితో చెలిమి చేయుట తగదని మీకు బాగుగా తెలియను కదా. కానీ ఏ మనుషునైనను నిషేధింపబడిన వాడని అపరిశుద్ధుడని నేను భావింపరాదని దేవుడు నాతో చెప్పి ఉన్నాడు. కనుక మీరు నా కొరకు మనుషులను పంపినప్పుడు ఎట్టి సంకోచమును లేక నేను వచ్చి తిని. నన్ను మీరు పిలిపించిన కారణమేమి అని ప్రశ్నించెను. అప్పుడు కొర్నేలి, 3 దినముల క్రిందట ఇదే సమయంలో పగలు 3 గంటల వేళ నేను నా ఇంటిలో ప్రార్థన చేసుకొనుచుంటిని. హఠాత్తుగా కాంతివంతమైన దుస్తులను ధరించిన ఒక మనుష్యుడు నా ఎదుట నిలవబడి, కొర్నేలి, దేవుడు నీ ప్రార్థనను ఆలకించెను, నీ ధర్మకార్యములను గుర్తించెను. పేతురు అనబడు సీమోనును పిలుచుటకు ఒకనిని యొప్పకు పంపుము. అతడు చర్మకారుడగు సీమోను ఇంటిలో బస చేయుచున్నాడు అని ఇల్లు సముద్ర తీరమున ఉన్నది అని నాకు తెలిపెను. వెంటనే నేను నీ కొరకు మనుషులను పంపితిని. నీవు దయతో ఇక్కడకు వచ్చితివి. ఇప్పుడు మేము అందరము దేవుని సమక్షములో ఉన్నాము. ప్రభువు నీకు ఆనతించిన దాన్ని ఆలకించుటకై వేచియున్నాము అని పేతురుకు తెలియజెప్పెను. పేతురు ప్రసంగం. అంతట పేతురు ఇట్లు ప్రసంగింపనారంభించెను. దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరినీ సమదృష్టితో చూచునని నేను ఇప్పుడు గుర్తించి తిని. దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలవాడు ఏ జాతి వాడైనను దేవునకు అంగీకారయోగ్యుడే. అందరకు ప్రభువగు యేసు క్రీస్తు ద్వారా దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు శాంతి సువార్తను ప్రకటించుట మీరు ఎరిగినదే కదా. యోహాను బోధించిన బాప్తిస్మానంతరం గలిలయలో ప్రారంభమై యూదయ అంతటను వ్యాపించిన మహత్తర సంఘటన మీకు అందరకు తెలిసినదే. పవిత్రాత్మతోనూ శక్తితోనూ దేవుడు నజరేయుడగు యేసును ఎట్లు అభిషేకించినది మీకు తెలియను. ఆయన అంతటను పర్యటించుచు మేలు చేయుచు పిశాచ శక్తికి లోబడిన వారందరూ బాగు చేసెను. ఏలైనా దేవుడు ఆయనతో ఉండెను. యూదుల దేశంలోను యెరూషలేములోను ఆయన చేసిన వానినన్నిటికీ మేము సాక్షులము. వారు ఆయనను సిలువ వేసిరి. అయినను దేవుడు ఆయనను 3వ నాడు మృతుల నుండి లేపి మరలా మాకు కనపడినట్లు చేసెను. దేవునిచే ముందుగా ఎన్నుకొనబడి ఆయనకు సాక్షులమై ఉన్న మాకు మాత్రమే కానీ ఆయన ఇతరులకు కనపడలేదు. దేవుడు ఆయనను మృతుల నుండి లేపిన తరువాత మేము ఆయనతో అన్నపానములు పుచ్చుకొంటిమి. జీవితులకును మృతులకును తీర్పరిగా దేవుడు నియమించిన వాడు ఈయనయే అని ప్రజల ఎదుట ప్రకటింపవలెననియు సాక్ష్యమియ్యవలెననియు దేవుడు మాకు ఆజ్ఞాపించెను. ఈయన యందు విశ్వాసముంచిన వారందరి పాపములు ఈయన నామమున క్షమింపబడునని ప్రవక్తలందరూ పలికినది ఈయన గురించియే. అన్యులకు పవిత్ర ఆత్మవరము. పేతురు ఇంకను మాట్లాడుచుండగా ఆ సందేశమును ఆలకించుచున్న వారందరిపై పవిత్రాత్మ దిగివచ్చెను. పేతురుతో యొప్ప నుండి వచ్చిన యూదియ విశ్వాసులు అన్యులపై కూడా దేవుడు తన వరమైన పవిత్రాత్మను కుమ్మరించుట చూచి ఆశ్చర్యపడిరి. ఏలైనా ఆ అన్యులను కొత్త భాషలో మాట్లాడుచు దేవుని స్తుతించుటను వారు చూసిరి. పేతురు ఇప్పుడు మనవలెనే పవిత్రాత్మను పొందిన వీరు నీటితో జ్ఞాన స్నానమును పుచ్చుకొనుటను ఎవరైనను వారింపగలరా అనుచు
యేసుక్రీస్తు పేరిట మీరు జ్ఞానస్నానమును పొందుడు అని వారికి ఆజ్ఞాపించెను. కొన్ని దినములు తమ వద్ద ఉండవలసినదిగా పేతురును వారు కోరిరి. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం. యెరూషలేములో క్రైస్తవ సంఘము పేతురు ప్రసంగం. అన్య మతస్థులు కూడా దేవుని వాక్కును అంగీకరించిరని యూదియా సీమలో ఉన్న అపోస్తులు సోదరులు విని, పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు అన్యులకు సున్నతి అవసరమని వాదించుచు యూదులు అతనిని విస్మరించిరి. సున్నతి పొందని అన్యులు ఇంటికి నీవు అతిథిగా పోయి వారితో కలిసి ఎలా భుజించితివి అని పేతురును వారు ప్రశ్నించిరి. అందుచే పేతురు అక్కడ జరిగిన దర్శన సంఘటన గూర్చి మొదటి నుండి చివరి వరకు వివరింపసాగెను. నేను యొప్ప నగరంలో ప్రార్థన చేసుకొనుచుండగా నాకు ఒక దర్శనము కలిగినది. ఆ దర్శనములో పరలోకము నుండి 4 కొంగుల క్రిందకు దింపబడుచున్న ఒక పెద్ద దుప్పటి వంటి దానిని చూచితిని. అది నా ఎదుట వచ్చి ఆగినది. నేను పరిశీలించి చూడగా అందులో చతుష్పాదములు, అడవి మృగములు, ప్రాకిడి ప్రాణులు, ఆకాశ పక్షులు నాకు కనిపించినవి. అప్పుడు పేతురు, లెమ్ము, వీనిని చంపుకొని తినుము అను ఒక స్వరము నాకు వినపడెను. కానీ నేను ప్రభు వలదు, నేను ఎప్పుడైనాను నిషిద్ధమైనది అపరిశుద్ధమైనది తినలేదు అని బదులు పలికి తిని, మరలా ఆకాశము నుండి ఆ స్వరము, దేవుడు శుద్ధమైనదని ప్రకటించిన దానిని నీవు నిషిద్ధముగా భావింపరాదు అని వినిపించెను. ముమ్మార్లు అట్లు జరిగిన పిదప అది అంతయు పరలోకమునకు తీసుకొని పోబడెను. ఆ సమయములోనే కైసరియా నుండి నా కొరకు పంపబడిన 3 మనుషులు నేను ఉండిన ఇంటి వద్దకు వచ్చిరి. సందేహింపక వారితో వెళ్ళుము అని ఆత్మ నాతో చెప్పెను. ఆ 6 సోదరులను నాతో కైసరియకు వచ్చిరి. మేమందరము కొర్నేలి ఇంటికి వెళ్ళితిమి. నీవు యొప్పకు మనిషిని పంపి పేతురు అని మారుపేరు గల సీమోనును పిలిపింపుము. అతడు నీకు కొన్ని మాటలు చెప్పును. ఆ ఉపదేశముచే నీవు నీ కుటుంబమును రక్షింపబడుదురు అని ఒక దూత తన ఇంటిలో కనిపించి చెప్పినదంతయు అతడు మాకు వివరించెను. నేను మాట్లాడుటకు ప్రారంభించినప్పుడు మొదట మనపై దిగివచ్చినట్లుగానే పవిత్రాత్మ వారిపైనను దిగివచ్చెను. యోహాను నీటితో బాప్తిస్మం ఇచ్చెను, కానీ మీరు పవిత్ర ఆత్మతో జ్ఞానస్నానం పొందుదురు అని దేవుడు చెప్పిన విషయము అప్పుడు నాకు జ్ఞాపకము వచ్చినది. మనము ప్రభువు అయిన యేసు క్రీస్తును విశ్వసించినప్పుడు దేవుడు మనకిచ్చిన వరమునే అన్య మతస్థులకును ఇచ్చెను. ఆయనను కాదనుటకు నేను ఎవడను అని పేతురు వారికి తెలియచెప్పెను. వారు ఇది విని విమర్శించుట మానివేసి పశ్చాత్తాపపడి నిత్య జీవం పొందుటకు దేవుడు అన్యులకు కూడా అవకాశము కల్పించెను అని వారు దేవుని స్తుతించిరి. అంటియోకియాలో క్రైస్తవ సంఘం సైఫాను చంపబడిన నాడు జరిగిన హింసాకాండ వలన విశ్వాసులు చెల్లాచెదురైరి. వారిలో కొందరు యూదులకు మాత్రమే దేవుని వాక్కును బోధించుచు ఫినీషియా, సైప్రస్, అంటియోకియాల వరకు వెళ్ళిరి. కానీ సైప్రసు, సిరేనియా నుండి వచ్చిన విశ్వాసులు కొందరు అంటియోకియానకు వెళ్ళి ప్రభు అయిన యేసుక్రీస్తు గ్రీకులకును ప్రసంగింప మొదలెడెను. ప్రభు శక్తి వారితో ఉండెను కనుక అనేకులు విశ్వసించి ప్రభు మార్గమున అవలంబించిరి. ఈ వర్తమానము యెరూషలేములోని క్రీస్తు సంఘమునకు చెందిన వారు బర్నబాను అంటియోకియానకు పంపిరి. అక్కడ అతడు వెళ్ళి దేవుని కృపను చూసి సంతోషించెను. ప్రభువు నెడ హృదయపూర్వకంగా విశ్వాసపాత్రులై యుండుడని వారిని ప్రోత్సహించెను. ఈ బర్నబా మంచివాడు. అతడు పవిత్ర ఆత్మతోనూ విశ్వాసముతోనూ నిండియుండెను. ప్రభువును విశ్వసించు వారి సంఖ్య అధికమయ్యెను.
పిమ్మట బర్నబా సౌలు వెదకుటకై తార్సుకు వెళ్ళెను. అక్కడ అతడు సౌలును కనుగొని అతనిని అంటియోకియానకు తీసుకొని వచ్చెను. 1 ఏడాది వారిద్దరూ అచ్చట క్రీస్తు సంఘమును కలుసుకొని అనేకులకు బోధించిరి. అంటియోకియాలోని శిష్యులు మొట్టమొదటిసారిగా